హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? స్వాగతం నా ఛానల్కి. సో మళ్ళీ ఇది ఒక కమ్బ్యాక్, అది కూడా రామ్ చరణ్ సాంగ్తోనే. మళ్ళీ నా 500 సబ్స్క్రైబ్ అగ్రా డైలీ స్టార్ట్ 500 సబ్స్క్రైబర్లో నాకు 200-250 మంది రామ్ చరణ్ ఫ్యాన్సే ఉంటారు. నా వీడియోస్ అన్ని వ్యూస్లో వచ్చినవన్నీ రామ్ చరణ్ సాంగే. సో మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడానికి దీనికన్నా మంచి కంబ్యాక్ ఉండదు, అంతే కదా. అది కూడా మళ్ళీ వీటితోనే వచ్చాను. రామ్ చరణ్ ఫ్యాన్, హెయిర్ స్టైల్ కూడా పెంచాడండి. పెద్దని చూసి పెంచాడని సరి చెప్తాడు, కానీ నమ్మకండి. కూడా చూడండి, ఆ టైం సినిమా టైంకి ఎంత ఉంటుందో. ఇప్పుడు కొంచెం సోద ఎక్కువ చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాం. చాలా రోజులు కాదు, చాలా మంత్స్ తర్వాత. మళ్ళీ అందులోని ఇంకోటి ఏంటంటే, సాంగ్ ప్రోమో వదిలాడు బుచ్చి బాబు, దాన్ని ఫుల్ గా ర్యాంప్ ఆడించారు ట్విట్టర్లోని. నువ్వు ఫ్యాన్ ఏమంటే చేశారంటే నన్ను అన్సబ్స్క్రైబ్ వచ్చేసి తొప్పుతారు. లేదు కానీ సాంగ్ లో చూద్దాం ఎలా ఉంటుంది మరి. ఇప్పుడు సాంగ్ ఆల్రెడీ మార్నింగ్ రిలీజ్ అయింది, ఇప్పటికి ఒక 8-9 అవర్స్ అయిపోయింది. సాంగ్ రిలీజ్ అయ్యి వ్యూస్ కూడా 1.4 million. సో ఈడు ట్రాక్ చేస్తున్నాడు కానీ సాంగ్ వెళ్ళలేదు. మనం ఇప్పుడు చూడాలి, రియాక్షన్ చేయాలి. దిస్ వీడియో వీడియో కోసం సాంగ్ చూడొద్దని చెప్పి మార్నింగ్ నుంచి మనం ఆపేసి ఉంచాను. సో మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్లాన్ని దెబ్బకూడదు, బెల్ ఐకాన్ ని టచ్ చేయండి, జస్ట్ టచ్ చేయండి. దాని నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తూ ఉంటాయి ఇంకా వెంటనే కంటిన్యూగా. కానీ మీ వీడియోలు ఎప్పుడుగా చేస్తాం అనుకోండి, అది వేరే విషయం. అవును, ఇంకా ఆగం, అస్సలు ఆగం, చూద్దాం. సో లేట్ చేయకుండా మనం వెళ్ళిపోతాం మా ల్యాప్టాప్ లోకి. అది కాదు, మనం ట్రోల్ చేస్తారని చెప్పాం కాబట్టి మన ఒపీనియన్ చెప్పలేదు సాంగ్. మన ఒపీనియన్ ఏంటి, నాకైతే స్టెప్ అది సింపుల్ గా ఉన్నా సరే బీట్కి తగ్గ ఊపాడు. గ్రేస్ అన్నారు నిజంగా, అది ఇప్పుడు వీడియోలో చూడాలి మనం. కానీ ఈ సాంగ్ లో చూస్తే ఎంతలా ఉంటుందో తెలియాలి. అంటే మ్యూజిక్ వేరేలో ఉండి మళ్ళీ ఇందులో స్టెప్ ఎక్కడ పెడితే బాగోదు. బీట్ ఉంచుతారు ఏఆర్ రెహమాన్. అసలు మళ్ళీ డైరెక్ట్ తెలుగు ఫిలిం చేసి ఎన్నో సంవత్సరాలు అయింది ఏఆర్ రెహమాన్ కూడా. తెలుసు, తెలిసింది మనం చెప్పకూడదు. లేదు, గుర్తు చేయాలి రా మనం, అది మర్చిపోతారు, మనం గుర్తు చేయాలి. ఓకే సరే స్టార్ట్. వీడియో ప్లే 3, 2, 1 స్టార్ట్. నాకు ఈ కలర్ గ్రేడింగ్ తేడా కొట్టింది. మరి సినిమా ఎలా ఉంటుంది గ్రీన్ ఏమో, రత్నవేలు కదా డిఓపి బాగా ఉంటుంది అనుకుంటున్నాను నేను కూడా. అదే ఫస్ట్ స్టెప్, అది ఫస్ట్ నైట్ స్టెప్ ఇది. అదేరా అదే డైరెక్ట్ స్టెప్ ఎట్టేసాడు రా ఇందులో. ఇదేంట్రా ఇది, నీకు ఓవర్ అయినట్టు అనిపించట్లేదు? క్రికెట్ నిజంగా అది అయింది, క్రికెట్ స్టెప్ అని సాంగ్ లో ఎట్టేసాడు. అది జానీ మాస్టర్. దాని ముందు నెక్స్ట్ స్టెప్ చూడు, అది బాగుంది. ఈ స్టెప్ బాగుంది. మళ్ళీ తోబా సాంగ్ స్టెప్ లాగా ఉంది. నాకు వాటి గుర్తొచ్చింది. ఎన్టీఆర్ ఉందిరా, బాగా చెప్పు. ఎన్టీఆర్ గుర్తొచ్చింది. మనోడు వీడియో అవ్వలేదే, గెటప్ కి హాట్నెస్ పెంచేస్తున్నాడు మాకు. కుర్రాళ్ళు నిద్రపోవడం ఇవ్వడం. లొకేషన్ కూడా బాగుంది అక్కడ మొత్తం. డబ్బులు స్టార్ట్ చేశాడు అమ్మ, మనడే కడుతున్నాడు. కానీ మోహిత్ చౌహాన్ హిందీ సాంగ్స్ పాడతారు. జానీ మాస్టర్ అది కాదు అనుకున్నారు, జానీ మాస్టర్ ఉంటాడు. ఎందుకంటే ఆడి సినిమాల్లో ఉంటాడు రా పక్క జానీ మాస్టర్. మన గేమ్ చేంజర్ చూపెడుతున్నాడు. నడిసేవాటం ఏ మొక్క
ఆ ముక్కు మీద పాపం నుంచి ఇక్కడ వరకు బీట్ అంతా బాగుంది. బాగుంది అది అలా. ఇప్పుడు ఈ అమ్మ స్వాగ్ చూడరే ఎనగదలా ఇది కాదు సేమ్ శంకర్ దాదా సేమ్ ఆ స్వాగ్ అలా వచ్చేసింది బాబు. ఉక్కు కూడా బాగుంది. చిక్కిరి చిక్కిరి అది మొన్న లీక్ అయింది కదా కొండ ఎక్కేది. అది ఫస్ట్ స్టెప్ ఆ చెట్టు మీద నించొని వేస్తున్నాడు కదా అది. దీన్ని కూడా డాన్స్ స్టెప్లు ఇచ్చారా. ఓకే స్టెప్ తాడవరా మాస్టర్ అవును ఇవ్వ సుకుమార్ వచ్చాడు రా. డబ్బులు పెడుతున్నారు అదేలే మొత్తం తెలుగు పాత పదాలు అన్ని తెచ్చేసాడు. చూపడుతున్నాడు ఆడు చూడు. వాళ్ళందరూ నీట్ గా బట్టలు వేసారు రా. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నీట్ గా బట్టలు వేసారు. ఎందుకు అవసరం అంటే చూపించాడు కదా నీ ముందే పోస్టర్ వదిలినప్పుడు. ఇది హీరోయిన్ చూసి నచ్చిన సాంగ్ అందరూ నచ్చి అది చూసి సినిమాకి వెళ్ళిపోతాం. ఇప్పుడు అది కాదులే కానీ మన అలాంటి వాటికి కాదు. ఒకసారి చూపించాడు ఓకే, కానీ ప్రతిసారి ఇంకా చూపించడం అంటే కరెక్ట్ కాదు. పోనీ ఇది ఐటమ్ సాంగ్ అంటే కాదు, ఇది ముందే చెప్పాడు లవ్ సాంగ్ అని చెప్పి. లవ్ సాంగ్ ని కూడా ఇది కరెక్ట్ కాదు. నీ గంపల్లో దాచిన దానిమ్మ పళ్ళు దానిమ్మపళ్ళు కాదు. ఎవరెవరో చూస్తారు. ఇవన్నీ న్యాచురల్ గా ఉన్నాయి లొకేషన్స్ అవన్నీ. హీరోయిన్ బట్టలదే నాకు తాడకూడదు. చూసా లిరిక్స్ బాగుంది. చూడు నీ సింగారాన్ని చూస్తా ఉంటే సొంగ కాసుకుందా. చెప్పతే ఆడకుండా సరే మనోడు గ్రేసే బాగుంది. అది తేడా మెయిన్ చూసినట్టే ఉన్నా సరే. స్టెప్ మాత్రం బాగా వాడేసాడు. క్రికెట్ స్టెప్ వస్తుందని ఆవిడ ఎక్స్పెక్ట్ చేశాడు. అదే కదా ఇందులో కూడా వస్తుంది అనుకోలేదు. అదే కదరా ఈ స్టెప్ కూడా వేయించాడు కదా. కానీ రామ్ చరణ్ వీడియో వదలలేదురా ఫస్ట్ నుంచి. అదొక స్టైల్ ఏమో రా సినిమా మొత్తానికి. నీకు లిప్సిప్ లో కూడా చూసావా? లిప్సిప్ కూడా పెద్ద అదే ఆ వీడియోని అలా వదిలేసాడు. వీడియో ఉంది తప్ప. క్రికెట్ ఆడుతున్నడానికి వెళ్తున్నప్పుడు కూడా వీడియో ఉంది. మన రివ్యూ ఇవ్వక్కర్లేదు అనుకుంటారా ఇంకా? అదే తెలిసిపోతుందిరా డైరెక్ట్ మొత్తం అంతా సాంగ్ లోనే చెప్పేస్తున్నాం మనం. కానీ సాంగ్ హుక్ బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ హుక్ బాగుంది. స్టెప్ చూసినట్టు తోబా నాకు అనిపించింది. మనం వాటు గుర్తొచ్చింది అంటే ఎందుకంటే అది స్టెప్ మర్చిపోలేము. వాటుది ఇంకా పెద్ద మార్చ్ 27 కన్ఫర్మ్ అంటావా? కన్ఫర్మ్ అనుకుంటా. ఎందుకంటే బుచ్చిబాబు తప్పడు, మాట తప్పడు. ఆల్రెడీ షూటింగ్ కూడా చాలా వర్క్ అయిపోయిందని వచ్చింది టాక్ అయితే. వీడికి చెప్పాడు రామ్ చరణ్ ఫోన్ చేసి. లేదు మా ఏమన్నా మెసేజ్ చేశాడు రా ఇన్స్టాలో. కానీ నేను నమ్ముతున్నాను 27కి వస్తుంది. కానీ 27 కానీ 26 అండి. రెండిట్లో ఒక సినిమా మిస్ అవుతుంది. ప్యారడైస్ లేట్ అవ్వచ్చు. మీరు అదైనా అదే అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. బుచ్చిబాబు తప్పలే. సాంగ్ ఇప్పుడు వదిలేసాడంటే తప్పడన్నట్టు కన్ఫామ్. ఇంకా నాకు సంక్రాంతికి మళ్ళీ ఏదో పెద్దగానే వస్తుంది అనిపిస్తుంది. వస్తుంది కదరా సంక్రాంతి పెద్దగా. ఏంటి రాజాసాబ్ వాటి గురించి కాదు నేను చెప్తుంది, దీని గురించి. వాటి అన్నదిరా రాజాసాబ్ అన్న. వాటి గురించి అనలేదు, వాటిగా దీని గురించి అన్నాను. పెద్ద గురించి వాటికా ఆయిల్ వాడుతున్నట్టున్నారు. లేదు మా ఈ మధ్య ఏ ఆయిల్ ఆడట్లేదు. అది వాటికా. అదే 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 ఓకే ఓకే. మీరు కూడా వాడండి వాటిక. అదిగో వాటిక. ఓకే జోక్స్. కానీ సాంగ్ మాత్రం
మొత్తం తెలుగు అంటే పాత పదాలన్నిటిని తెచ్చి యాడ్ చేసినట్టు అనిపిస్తుంది నాకైతే బాగా. యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇవాళ టీవీలో చూస్తూ రియాక్షన్ చేద్దాం అనుకున్నాను, తర్వాత కానీ- వచ్చింది టీవీలో రికార్డ్ చేస్తే మన వాళ్ళకి ఎలా చూపెడతాం, మళ్ళీ అది రికార్డింగ్ అందుకే మళ్ళీ మీ గురించి ల్యాప్టాప్ మళ్ళీ పెట్టి సెట్ చేసాం. ఆ, ఇంకా నుంచి నెక్స్ట్ నుంచి మనోడు రామ్ చరణ్ ఏ వీడియో అయినా సరే మనోడు ఉంటాడు. రామ్ చరణ్ వీడియోసే కాదు ఏ వీడియో అయినా వస్తాను పక్క. చూద్దాం, ఈడొస్తే మళ్ళీ ఈడికి ఛానల్ క్రియేట్ చేయించాడు మళ్ళీ ఇప్పుడు. నాకు వద్దులేరు, ఇప్పటికే 5 ఛానళ్ళకి 50 సబ్స్క్రైబర్లు అలాగే ఉన్నారు, ఇంకో దానికి వద్దు. నువ్వు ఇప్పుడు నువ్వు ప్రమోషన్ చేయకు, అందరూ అశ్విన్ ఆల్ మింగిల్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనోడి కన్ఫామ్గా friends ఇక్కడ నుంచి కూడా. వీడియోస్ కూడా వస్తాయి, Yes. తప్పకుండా చూడండి. మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, నచ్చితే. ఇది ఒక కంటెంటే కాదు, ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో చేయండి, ఎందుకంటే మన కంటెంట్ ఇంకా రాబోతుంది. మీరు ఊహించలేని కంటెంట్ రాబోతుంది, అది కూడా. మా దగ్గర నుంచి ఊహించకపోవచ్చు, అందరి దగ్గర చూసి ఏమో షార్ట్ ఫిల్మ్ తీయచ్చు మనమే. అంత లేదు నాన్న. ఏమో రేరా హీరో మెటీరియల్ ఉన్నాం కదా ఇక్కడ. నువ్వు ఇప్పుడు ఆ డైలాగ్ వాడుక, ఆ డైలాగ్ మీద ఇంకోతుంది. ఓ షేట్, ఏడు ఆగా చూసారు, అప్పుడే కంటెంట్ కూడా రెడీ చేస్తాడంట ఆ డైలాగ్ మీద. చెప్తున్నాం కదా ముందు ముందు ఇంకా వీడియోస్ బోల్ వస్తాయి, అందరూ చూడండి, లైక్ చేయండి. ఓకే, 10 నిమిషాలు అయిపోయింది. బాయ్, గుడ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. అన్న పెద్ద మ్యూజిక్ వేస్తా ఇప్పుడు.